హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మా పాప పట్టు లంగా గురించి అయితే నన్ను పర్సనల్‌గా చాలా మంది అడిగారు మా వాళ్ళందరూ. అందరి కోసం అయితే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. తక్కువ బడ్జెట్‌లో పట్టు లంగాల్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని. ఇక్కడ వచ్చేసి నేనైతే శారీని చూపిస్తున్నాను కదా! ఈ శారీ వచ్చేసి నేనైతే మీషోలో ఆర్డర్ చేశానన్నమాట. శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి అయితే నాకు మా పాపకి ఇంతవరకు వెయ్యని కలర్, అలాగే ఈ ఇయర్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఆరెంజ్ కలర్ లో అయితే నాకు పట్టులంగానైతే డిజైన్ చేయాలని అనిపించింది. ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. అయితే నేను మీషోలో సెర్చ్ చేస్తుంటే అయితే నాకు ఈ శారీ కనిపించింది అనమాట. చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. సరే ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాము. క్వాలిటీ బాగుంటే ఉంచేసుకుందాము. లేకపోతే బాలేకపోతే రిటర్న్ చేసేద్దామని అన్నట్టుగా నేనైతే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదైతే చాలా తక్కువ, ఇది పళ్ళు అనమాట. చాలా తక్కువ కాస్ట్ కి వచ్చేసింది. నేను తీసుకున్నప్పుడు ఈ శారీ కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అండి. అప్పుడు ఆఫర్ ప్రైస్ లో వచ్చిందనమాట. ఇప్పుడు కొద్దిగా పెరిగినట్టుంది. నేనైతే ఐరన్ ప్రిల్స్ తో కుట్టించానండి. శారీ మొత్తం పట్టిందనమాట. తర్వాత వచ్చేసి బ్లౌజ్ కి అయితే ఇలా జ్యువెలరీ డిజైన్ వేద్దాం అన్నట్టుగా పింట్రెస్ట్ లో సెలెక్ట్ చేసుకున్నాను ఈ పిక్ ని. సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా నార్మల్ పెన్సిల్ తోటి అయితే నేను ఇలా ట్రేసింగ్ చేస్తున్నాను. నాది ఫ్రీ హ్యాండ్ కాబట్టి నేను ఈజీగానే డ్రాయింగ్ చేయగలుగుతాను. ఇలా డ్రాయింగ్ చేసేసిన తర్వాత నేనైతే ముందుగానే ఇంకా కావాల్సిన రౌండ్ కుందన్స్ కానీ, అలాగే పొట్టు షేప్ లో ఉన్న కుందన్స్, పాల్స్, జర్దోజీ ఇవన్నీ అయితే ముందే తెచ్చుకున్నాను అనమాట. తెచ్చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే కుందన్స్ అతికిచ్చాను అనమాట ఫ్యాబ్రిక్ గ్లూ తోటి. ఇక్కడైతే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఆరెంజ్ కలర్ పట్టులంగా కలర్ కదా, అదే సెలెక్ట్ చేసేసుకొని ఇలా అయితే అతికించుకున్నాను నేనైతే. ఈ బ్లౌజ్ డిజైన్ చేయడానికి నేను పడ్డ స్ట్రగుల్స్ అయితే అన్ని ఇన్ని కాదు. కుందన్స్ అతికించేటప్పుడు అయితే చాలా ఈజీగా అతికించుకోవచ్చు. తర్వాత ఈ కుందన్స్ చుట్టూ వచ్చేసి జర్దోజీ కుట్టాను అనమాట. అది టఫెస్ట్ పార్ట్. ఇంకా దాని తర్వాత వచ్చేసి పాల్స్ ఉంటాయి కదా, పాల్స్ ను కూడా కుట్టాలి. ఇక్కడ బార్డర్ దగ్గర వచ్చేసి అది కూడా చాలా టఫెస్ట్ పార్ట్. నాకైతే 2 days పట్టింది అనమాట. ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేశాను అనమాట. మా పిల్లలకి హాలిడేస్ రాగానే ఇంకా తీసుకొని వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే అక్కడ చేశాను. ఇంకా మా అమ్మ అయితే నన్ను ఎంత తిట్టిందో, ఇంత టఫ్ గా ఉన్న డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, ఈజీగా ఉన్న డిజైన్ ని సెలెక్ట్ చేయొచ్చు కదా అని. కానీ నాకు ఈ డ్రెస్ కి వచ్చేసి ఈ డిజైన్ నే వేయాలని అనిపించింది. నేను ఏదైనా కమిట్ అవ్వను. కమిట్ అయిందంటే దాన్ని అయితే పర్ఫెక్ట్ గా చేయడానికే ట్రై చేస్తాను. ఈ బ్లౌజ్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసైతే మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. చాలా బాగుంది, బాగా చేసినావు అని మెచ్చుకుంది అనమాట. మా అమ్మ ఒక్కతే కాదు, ఇంకా బతుకమ్మ దగ్గరికి వేసుకొని వెళ్తే అయితే అందరు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా బాగుంది, లంగా బాగుంది, అలాగే బ్లౌజ్ కేసిన వర్క్ కూడా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఒక ఆర్టిస్ట్ కు ఇంతకు మించిన హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పండి. చాలా బాగుంది అని అంటే హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది కదా. అండ్ టోటల్ గా ఈ అవుట్ఫిట్ కి ఎంత కాస్ట్ అయింది అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను. యాజ్ ఐ సెడ్, శారీ కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అండ్ లైనింగ్ అయితే 100 రూపీస్ అండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి హాఫ్ పట్టు తీసుకున్నా, అదైతే 1 మీటర్ 100 రూపీస్. దానికి లైనింగ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. లంగా స్టిచ్చింగ్ చేసినందుకైతే 600 రూపీస్. అండ్ నేను బ్లౌజ్ కి వర్క్ చేశాను కదా, అది వచ్చేసి మెటీరియల్ కి అయితే 200 రూపీస్. ఓవరాల్ గా 1500 రూపీస్ అయిందనమాట ఈ అవుట్ఫిట్ కి అయితే. బతుకమ్మ పండుగ రోజైతే ఇలా వీడియో షూట్స్ కానీ, ఫోటో షూట్స్ కానీ చేసుకోవడానికి అస్సలు టైం లేదు. నాకైతే సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఈ లంగానైతే ఇంకొద్దిగా ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించి నేనైతే దసరా రోజు కూడా మా పాపకి ఇదే డ్రెస్ వేసాను అనమాట. వెనక వచ్చేసి చూడండి డిజైన్ అయితే ఇలా పెట్టించాను. ఇంతకీ మా పాప పట్టు లంగా జాకెట్ ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కూడా షేర్ చేయండి మీ థాట్స్ అండ్ ఐడియాస్ అయితే. ఇంకా నేను ముందు రోజుల్లో వచ్చేసి నేనైతే మంచి అవుట్ఫిట్ డిజైనింగ్ ఐడియాస్ తో అయితే మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్, బీ పాజిటివ్, బై బాయ్.